మేరీ, ఎప్పుడునూ బట్టలు, నగలు, వస్తువుల మీద ఆశ పెట్టుకొనవద్దు. బైబిలు చెప్పు నిజమైన అక్షయ అలంకారములను మరువవద్దు. మేరీ తన తండ్రి మాటలను ఆలకించుచున్న అదే సమయంలో యజమానురాలి భవనములో గందరగోళము బయలుదేరెను. ఎమిలియా వేగముగా ఎంతో ఆయాసపడుచు చెమట క్రక్కుకొని మేరీ ఇంటికి చేరాను. అప్పుడు మేరీ ఎమిలియా తనకు బహుకరించిన ఆకుపచ్చ డ్రెస్సును మడిచి భద్రముగా పెట్టెలో పెట్టుచుండెను. మేరీ, మా తల్లిగారి వజ్రపు ఉంగరం కనిపించటలేదు. ఆ గదిలో నీవు తప్ప మరి ఎవరునూ రాలేదు గనుక నీ మీద అనుమానపడుచున్నారు. ఇదేమిటమ్మా? ఆ గదిలో నేను ఎటువంటి ఉంగరమును చూడలేదే, ఏ వస్తువును కూడా ముట్టుకునని. పూలగంప. మేరీ, నీవు చేసినది ఎంత పెద్ద పొరపాటో తెలుసా? అది మామూలు ఉంగరము కాదు, విలువగల వజ్రపు ఉంగరము. దొంగతనపు నేరము రుజువైన ఎడల ఎంతో కఠిన శిక్ష విధింపబడును. ఒకవేళ నీవు మామూలు ఉంగరమును తలంచి తీసుకొని ఉండవచ్చు. ఏది ఏమైనానో ఆ ఉంగరమును నాకు ఇచ్చివేయము, నేను నిన్ను కాపాడేదను. అమ్మా, మీరు చెప్పే వజ్రపు ఉంగరము నేను చూడలేదు. ఇతరుల వస్తువులు ఎప్పుడూ నేను ఆశించలేదు. వాటిని ముట్టి చూచుటకు కూడా నేను ఇష్టపడను. మామూలు ఉంగరం అయితే మాత్రము దానిని తీసుకునేదనా? నీ పొరుగు వానిదగు దేనినైనా నీవు ఆశింపకూడదని నా తండ్రి నాకు బోధించుచున్నాడు. అమ్మాయి గారు, ఏమి జరిగినది? జరిగినదంతయు ఎమిలియా వివరించినప్పుడు జేమ్స్ భయంతో వణికిపోయాను. మేరీ, వజ్రపు ఉంగరమును దొంగిలించిన ఎడల నిన్ను వదిలిపెట్టరు, మరణశిక్ష కూడా విధించవచ్చు. దొంగిలించకూడదనే ఆజ్ఞను ఎన్నోసార్లు నీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. మనుషులు వేసే శిక్ష ఎలా ఉన్నా ప్రభు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశావే. డాడీ, మీరు కూడా నన్ను అనుమానించుచున్నారా? నేను ఆ ఉంగరమును అసలు చూడనే లేదు. నన్ను నమ్మండి డాడీ, నన్ను నమ్మండి. డాడీ, డాడీ, ఎందుకు మౌనంగా ఉన్నారు? నా గురించి మీకు తెలుసు కదా. నేల మీద పడి ఉన్న ఒక ఉంగరము నాకు దొరికినను దానిని పోగొట్టుకున్న వారికి తప్పక ఇచ్చేదనని మీకు తెలుసు కదా డాడీ. ఎవరు నన్ను నమ్మకపోయినను మీరు నన్ను నమ్మని ఎడలా నేనేమైపోదును డాడీ. మేరీ, యజమానురాలు కుమార్తె నిన్ను పోలీసు వారికి అప్పగించక తానే అడిగి తెలుసుకున్నట్టుకు వచ్చి ఉన్నారు. వారితోనైనా నిజము చెప్పుము. డాడీ, 15 సంవత్సరముల నుండి మీరు నన్ను పెంచుచున్నారు కదా. నన్ను గుర్చి మీకు తెలియదా? ఇంతవరకు నేను ఎవరి వద్దనైనా ఏ చిన్న వస్తువునైనా దొంగలించి ఉన్నానా? నాకు పువ్వులంటే ఎంతో ఇష్టమైనను పొరుగువారి పూల తోటలో ఎప్పుడైనాను ఒక్క పువ్వునైనా నేను కోసి ఉండితినా? డాడీ, మీరే చెప్పండి. మేరీ, వేదనతో నేను మరణించున్నట్లు చేయకు. అంచె తీర్పులో నీవు ప్రభు ఎదుట నిలవబడి జవాబు చెప్పవలనని మరువవద్దు. తండ్రి తన్ను ఇంకా నమ్మలేదని గ్రహించి మేరీ హృదయము వృద్ధలయ్యింది. అదే సమయంలో న్యాయమును గూర్చిన పట్టుదల హృదయంలో పుట్టెను. డాడీ, నేను ఇప్పుడు నిజముగా ప్రభువు ఎదుట నిలువబడినట్టు భావించి చెప్పుచున్నాను. డాడీ, నేను ఆ ఉంగరమును అస్సలు చూడనే లేదు డాడీ. మేరీ, నేను నిన్ను నమ్ముచున్నాను. ప్రస్తుత వ్యతిరేక వాతావరణమును బట్టి ఒకవేళ నీవు శిక్షింపబడినను కలవరపడవద్దు. మన ప్రభువు ఆపత్కాలములలో మంచి సహాయకునిగా ఉండి తగిన వేళలో యథార్థతను బయలుపరిచి నీకు కలిగిన మచ్చను మార్చివేయును. అయ్యా, ఉంగరంను మేరీ తీసుకొని ఉండకపోవచ్చునని ఇప్పుడు నేను కూడా తలంచుచున్నాను. అమ్మా, బాధపడవద్దు. ప్రభువునందు గల విశ్వాసమును విడవవద్దు. నిన్ను అరెస్టు చేసి విచారణలో నిలబెట్టినను భయపడక జవాబు చెప్పుము. బెదిరించినను యథార్థమే పలుకుము, అబద్ధము చెప్పవద్దు. ఒకవేళ మనమిద్దరము విడిపోవలసి వచ్చినను కలవరపడవద్దు. ప్రభువు నీకు తండ్రిగా నుండి కష్టములలో నిన్ను ఆదరించును. ఆమెను అరెస్ట్ చేసి జైల్లో వేయండి. అతనిని మరో స్థలమునకు తీసుకొని వెళ్ళండి. ఇంటిని సీల్ చేయండి. తోటను ఇంటిని గాలించండి.
చెరసాలలో వేయబడిన మేరీ స్పృహలేనిదై గడ్డి మీద పడి ఉండెను. బాధ కలిగినప్పుడు ఆమెకు స్పృహ వచ్చెను. హఠాత్తుగా మేలుకొనెను. దేవునికి ప్రార్థింపసాగాను. ప్రభువా, నేనిప్పుడు ఏ స్థితిలో ఉన్నానో నీకు తెలుసు. నేను తప్పు ఏమీ చేయలేదని మీరెరుగుదురు. మీరే సహాయకులై ఉండి నా కన్నీటిని తుడిచి నన్ను ఈ శ్రమలో నుండి కాపాడి రక్షించండి ప్రభువా. డాడీని మీరే సంరక్షించండి ప్రభువా. దేవా, డాడీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. అయితే నీకు సమస్తమూ తెలుసు. శోధనల నుండి తప్పించి డాడీని కాపాడము. నన్ను ఓదార్చి ఇంకనూ ధైర్యపరచము ప్రభువా. ఆమేన్. ప్రార్థన ముగిసిన వెంటనే ఆమె మనోదుఃఖము తొలగిపోయాను. ప్రభు తన్ను విడువడు, ఎడబాయుడు అనే విశ్వాసము ఆమెలో విస్తరించెను. అప్పుడు గది అంతయు వెలుగు వ్యాపించియుండుటను గమనించిన మేరీ అటూ ఇటు తేరిచూచెను. గది గోడలపై నుండిన చిన్న కిటికీ ద్వారా వెన్నెల ప్రకాశించుచుండెను. లోనికి ప్రసరించు వెలుగును బట్టి దేవుని స్తుతించెను. చంద్రుని వెలుగు అనేక పాత సంఘటనలను జ్ఞాపకమునకు తెచ్చెను. మేరీ ఆవేదన చెందెను. వెన్నెల రాత్రులలో పూల తోటలో సంతోషముగా సంచరించిన దినములను స్మరణకు తెచ్చుకొని నిట్టూర్పులు విడిచెను. అప్పుడు మేరీ పూల సువాసన వచ్చుటను గ్రహించెను. మేరీ ఆ ఉదయం ఎమిలియా భవనమునకు వెళ్ళుచుండగా అందముగా కనబడుట కొరకు డ్రెస్సులో గుచ్చుకున్న పువ్వు నుండి ఆ సువాసన వచ్చినని గమనించెను. ప్రభువా, ఒక్క దినములోనే ఇంత గొప్ప మార్పు జరిగినే. నేటి ఉదయము ఈ పువ్వులను పెట్టుకున్నప్పుడు నేను ఎంతో సంతోషముగా ఉంటిని. అయితే ఇప్పుడు నా వలె ఈ పువ్వులను వాడి నలిగిపోయెను. కానీ వాటి సువాసన ఇంకా క్షీణించిపోలేదు. ప్రభువా, ఎన్ని శోధనలు వచ్చినా నిన్ను వెంబడించు నా హృదయవాంఛ తొలగిపోకుండా కాపాడము. ఆ పువ్వులను చూచినప్పుడు ఆమెకు అడవి పువ్వులు జ్ఞాపకం వచ్చెను. వాటిని గూర్చి తన తండ్రి చెప్పిన బోధలను ఆలోచించెను. అడవి పువ్వులను, ఆకాశ పక్షులను పరామర్శించు ప్రభువు నన్ను కూడా సంరక్షించుట ఎంతో నిశ్చయము గదా. నాతో కూడా నా తండ్రిని పోషించి కాపాడగలడు కదా అని చెప్పి తన్ను తాను ఓదార్చుకొనెను. సిలువ శ్రమలు, వేదనల మధ్య నిన్ను సిలువ వేసిన వారిని క్షమించిన యేసయ్యా, నాకు ఈ వేదనలను కలిగించిన వారిని కూడా క్షమింపగల పరిపక్వమైన మనస్సును దయచేయుము. దయతో వారిని క్షమించుము. మేరీ మెల్లగా నిద్రలోనికి జారుకునెను. మరుసటి ఉదయమున మేరీని కోర్టుకు తీసుకుని వచ్చిరి. జరిగిన సంఘటనలు, పరిస్థితులు నీవే నేరస్తురాలవని రుజువు చేయుచున్నవి. ఆ గదిలో నీవు తప్ప మరెవరూ లేరు గనుక వేరే వారు తీసుకునే అవకాశమూ లేదు. నిజాన్ని ఒప్పుకొనుము. అయ్యా, నేను అబద్ధమాడుట లేదు. నేను ఆ ఉంగరము చూడను లేదు, దొంగతనము చేయను లేదు. మేరీ, అబద్ధమాడుటయు ఒక నేరమని మరవవద్దు. నీవు ఆ ఉంగరమును చేతిలో పట్టుకుని ఉండగా చూచిన సాక్షి ఉన్నది. ఇప్పుడు నీవేమి చెప్పెదవు? అయ్యా, నేను ఏమి చెప్పగలను? అది అబద్ధపు సాక్ష్యము. మార్గరేట్ను ప్రవేశపెట్టండి. మార్గరెట్ హృదయములో ఇంకా అసూయ జ్వాల రగులుచూ మండుచుండుటను అక్కడకు కూడి వచ్చిన వారు ఎరుగరు. ఆ ఉంగరమును మేరీ చేతిలో పట్టుకొని ఉండుట నేను చూచాను. మార్గరేట్, నీవు చెప్పేది అబద్ధమని నీకే తెలుసు. ఎందుకు నీవు నా మీద నేరము మోపుచున్నావు? నేను నీకేమి కీడు చేసి తిని? లేదు లేదు, నేను నీ మీద ఊరికే నేరం మోపట్లేదు. నీ చేతిలో నేను ఆ ఉంగరం చూచాను. అలాగైతే ఎందుకు అప్పుడే నీవు యజమానురాలికి తెలియచేయలేదు? నీవు యజమానురాలికి ఎమిలియాకును ఇష్టమైన దాను కాబట్టి నీ మీద నేరం మోపుటకు భయపడితిని. మేరీ, ఇంక నీవేమియూ మాట్లాడవద్దు. నీవు నేరస్తురాలవని నిరూపించడమైనది. ఉంగరమును ఎక్కడ దాచి ఉన్నావో మాత్రము చెప్పుము. అయ్యా, నేను నిరపరాధిని. నేను దానిని తీసుకొనలేదయ్యా. ఇలా నెమ్మదిగా మాటలతో అడిగితే ఈమె నిజాన్ని చెప్పదు. కొరడాతో కొట్టి నిజాన్ని చెప్పించండి. సుకుమారమైన మేరీ ఒక స్తంభమునకు కట్టబడెను, కొరడాతో కొట్టబడెను. ఆమె శరీరమంతా చర్మము పగిలి రక్తము కారెను. ఆమె స్పృహ తప్పిపడినను సైనికులు విడువలేదు. నీళ్లు కొట్టి స్పృహ తెప్పించి నిజాన్ని చెప్పు అని బెదిరించి మరలా కుట్టిరి. అయితే మేరీ అంత బాధలోనూ నేను దానిని చూడలేదయ్యా, ఆ ఉంగరమును తీసుకోలేదయ్యా అని రోధించింది. కొరడాతో కొట్టి విసుగు చెందిన సైనికులు
ఆమెను మరలా చెరసాలలో వేసిరి. నడువలేని స్థితిలో గడ్డి మీద మేరీ పడిపోయాను. గాయములకు గడ్డి గుచ్చుకుని మంటను అధికము చేయుచుండెను. వేదనతో మూల్గుచు కన్నీరు కార్చెను. అప్పుడు తన తండ్రి మాటలు జ్ఞాపకమునకు వచ్చెను. ఒకవేళ మనమిద్దరము విడిపోవలసి వచ్చినను కలవరపడవద్దు. ప్రభువు నీకు తండ్రిగా ఉండి కష్టములలో నిన్ను ఆదరించును. ఆయననే నమ్ముకునుము అనే తండ్రి మాటలు మేరీని ఓదార్చెను. అతి కష్టం మీద లేచి ఆ గడ్డి మీదనే మోకరించెను. తనతో నుండి బలపరిచి కాపాడమని ప్రభు కృప కోరి ఎక్కువ సమయం ప్రార్థించెను. సొమ్మసిల్లి అలాగే నిద్రపోయాను. ఆమె తన తండ్రిని ఎక్కువగా ప్రేమించుచున్నదని జడ్జి ఎరిగి ఉండెను గనుక జేమ్స్ను ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించెను. మేరీ, నీ తండ్రిని చూడుము. నీవు తప్పును ఒప్పుకొనని పక్షమున ఆయనకు శిక్ష విధించబడును. ఆయన చంపబడుటను నీవు చూడగోరుచున్నావా? అయ్యా, ఆయనను ఎందుకు శిక్షించబోచున్నారు? ఆయన ఏ నేరము చేసెను? ఆయన ఒకవేళ ఉంగరమును దొంగిలించమని నిన్ను ప్రేరేపించి ఉండవచ్చు. ఆయన నన్ను ప్రేరేపించలేదు. నేను నా ఉంగరమును తీయను లేదు. మేరీ, నీవెందుకు ఇలాగ మొండిగా వాదించుచున్నావు? ఉంగరము ఎక్కడ పెట్టితివన్నది చెప్పు. లేని ఎడల నీకును నీ తండ్రికి నీ మరణశిక్ష తప్పదు. గౌరవనీయులైన జడ్జి గారు, నేను దొంగలించి తినని చెప్పుట సులభమే, కానీ నేను ప్రభువునకు విరోధముగా అబద్ధమాడను. చావునకు భయపడి నేను ఈ పాపము చేయను. నా మీదనే నేరము మోపబడి ఉన్నది. మీరు శిక్షించగోరినా నన్ను మాత్రమే శిక్షించండి. నా తండ్రిని ఏమీనూ చేయవద్దు. ఇది నేనే వినయముతో చేయు విన్నపము. తాను ఉంగరమును అసలు చూడలేదని మేరీ పట్టుదలతో చెప్పుట వలన ఏమి చేయాలని జడ్జికి తోచలేదు. 3 దినముల నుండి విచారణ జరిగినను నిజము బయటపడలేదు. మేరీ చెప్పేది నిజము కావచ్చనే జడ్జి తలంచినను ఉంగరమును దొంగిలించినదెవరని కనుగొను వరకు మేరీని విడుదల చేయుట అసాధ్యము. అంతేకాదు, మేరీకి విరోధముగా బలమైన సాక్షులుండిరి. ఏమి చేయాలో అర్థం కాని జడ్జి యజమానురాలిని మరలా కలుసుకునేను. మార్గరేట్ను కూడా తిరిగి విచారించిరి. వారిద్దరూ మేరీ మీద తప్పును మోపిరి. జేమ్స్, నేను న్యాయముగా విచారణ జరిగించుటయో నీ వెరుగుదువు. నీ కుమార్తె తన నేరమును ఒప్పుకొనటలేదు. అయితే మేరీ నేరస్తురాలని యజమానురాలును మార్గరేటును గట్టిగా చెప్తున్నారు. సాక్ష్యాధారములను బట్టి మన దేశ చట్ట ప్రకారము మేరీకి మరణశిక్ష విధించక తప్పదు. కాని ఆమె తన నేరమును ఒప్పుకొని ఉంగరమును తిరిగి ఇచ్చిన ఎడల ఆమె చిన్న వయస్సును ఎత్తిచూపి నేను మేరీని విడుదల చేయగలను. మేరీ తాను చెప్పిన వాటినే చెప్పుచున్నది గనుక నీవు వెళ్ళి ఆమెను కలుసుకున్నటకు అనుమతినిచ్చుచున్నాను. మేరీకి నచ్చజెప్పి ఉంగరమును గుర్చిన వాస్తవమును తెలుసుకొని రమ్ము. మేరీ నీ మాటకు లోబడవచ్చు. రాత్రివేళ మేరీ ఉంచబడిన చెరసాల్లోనికి జేమ్స్ను తీసుకుని వెళ్ళిరి. అతని చేతికి చిన్న దీపము ఇవ్వబడెను. మేరీ బంధించబడి ఉండిన గదిలోనికి వెళ్ళిన జేమ్స్ నేలపై గడ్డి మీద పండుకునిన తన ప్రియ కుమార్తెను చూచి ఎంతో ఆవేదన చెందెను. ఎండిన రొట్టె మొక్కయు ఒక కూజాలో నీళ్లును ఆమెకు ఆహారముగా ఉంచబడెను. కొన్ని దినముల క్రితము వరకు యవ్వన సౌందర్యముతో ప్రకాశించిన ముఖముతో నుండిన తన కుమార్తె అయిన ఈమె చిక్కిపోయిన దేహము, చినిగిపోయిన వస్త్రము, శరీరమంతా దెబ్బలు. మేరీ, ఇది నీకొక పెద్ద శోధన. కొన్ని దినములలోనే ఇంత పరితాపకరమైన స్థితికి వచ్చావే. ఇంకా వారు నిన్ను ఏమేమి చేయుదురో, నీకు మరణశిక్ష కూడా విధించవచ్చు. దానికి నీవు సిద్ధముగా నుండవలెను. డాడీ, నేను నా మరణమును గుర్చి భయపడుటలేదు. మీకు ఏ శిక్షయు పడకూడదు డాడీ. జడ్జి నాతో నీకును మరణశిక్ష విధించదని చెప్పిరి. భయపడవద్దు మేరీ, వారు నన్నేమీ చేయరు. నిన్ను బెదిరించుటకు ఒకవేళ అలాగు చెప్పి ఉండవచ్చు గాని నీకు మరణశిక్ష తప్పదు. దానిని గురించి నేను చింతించుటలేదు డాడీ. నీకు ఏ హానియు జరగకూడదు. నేను మరణించిన ఎడల నా విమోచకుడైన క్రీస్తును ముఖాముఖిగా చూచెదను. నన్ను కనిన నా తల్లిని కూడా చూచెదను. నీ విశ్వాసమును గూర్చి
ప్రభువుని స్తుతించుచున్నాను. ప్రభువా, నా కుమార్తె స్థిరమైన విశ్వాసమునకై నీకు స్తోత్రము. నీ చిత్తమునకు ఆమెను అప్పగించుచున్నాను. దేవా, ఆమె మరణాంధకారపు లోయలో నడిచి నీ వద్దకు వచ్చినప్పుడు నీవే సహకారవై ఉండుము. మేరీ, నన్ను ఎందుకు ఇక్కడికి పంపితరనే కారణము నీకు ఇంకనూ చెప్పలేదు. సాక్ష్యములన్నీ నీకు వ్యతిరేకముగానున్నవి గనుక నీవు నేరమును ఒప్పుకుని ఉంగరమును తిరిగిచ్చిన యెడల జడ్జి నిన్ను విడుదల చేస్తారంట. డాడీ, నీవు నేరస్తురాలు కావని నాకు తెలుసు. కేవలము జడ్జి మాటలను నీకు చెప్పితిని. నీవు అబద్ధమాడనక్కరలేదు. అంతేకాదు, నీ మీద అబద్ధ సాక్ష్యము పలికిన మార్గరేటును కూడా క్షమింపవలను. ఈ విషయములో బైబిలు ఏమి చెప్పుచున్నదో తెలుసా? డాడీ, నాకు తెలుసు. నిందించు వారి నిమిత్తము, హింసించు వారి నిమిత్తమును ప్రార్థించమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను నేను మరిచిపోలేదు. మార్గరెట్ తన తప్పును గ్రహించవలనని అనుదినము ప్రార్థించుచున్నాను. మంచిది మేరీ. మన ప్రభువు తన్ను సిలువ వేసిన వారిని కూడా క్షమించును గదా. మనము కూడా అట్టి గుణలక్షణములు గలవారమై ఉండవలెను. అమ్మా మేరీ, మనము విడిపోవలసిన సమయం వచ్చెను. భయపడవద్దు, కలవరపడవద్దు. ఒకవేళ మనము ఈ లోకములో కలుసుకొనలేకపోయినను మహిమగల క్రీస్తు ప్రసన్నతలో కలుసుకునే వరకు ఆయన నీకు తోడై ఉండెను. మేరీ మీద మోపబడిన నేరము విచారణ గూర్చిన వార్త పట్టణమంతా వ్యాపించెను. వారు అనేకులు జేమ్సును మేరీని ఎరిగిండిరి. వారి ఎడల మంచి గౌరవము కలిగిండిరి. అందువలన మేరీకి ఒకవేళ మరణశిక్ష విధింపబడవచ్చునని భయపడిరి. ఎమిలియా తండ్రి కూడా మేరీ నిరపరాధి అని చెప్పుకున్నటకు ఏదైనా అవకాశమున్నదా అని జడ్జిని సంప్రదించెను. అయితే చట్ట ప్రకారము మేరీ నేరస్తురాలని రుజువాయెను. మేరీ నేరస్తురాలని ఏమాత్రమూ సందేహం లేకుండా నిరూపించబడెను. అయినను ఆమె యొక్క మునుపటి మంచి ప్రవర్తనను బట్టి, యవన వయస్సును బట్టి ఆమెకు మరణశిక్ష విధింపక ఆమెను దేశము నుండి బహిష్కరించబడవలనని తీర్పు ఇచ్చుచున్నాను. వీరి ఇరువురి ఆస్తులను జప్తు చేయుచున్నాను. అయితే ఎమిలియా ఈ క్రూరమైన శిక్షను బట్టి కన్నీరు కార్చెను. తన జన్మదిన సందర్భముగా చక్కటి పూలగంపను తెచ్చి బహుకరించిన మేరీకి ఇట్టి శిక్ష విధింపబడినని ఆవేదన చెందెను. కోర్టు నుండి ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ పూలగంప కంటబడెను. మార్గరేట్ను పిలిచి ఆ పూలగంపను తీసుకుని వెళ్ళి పారవేయమని ఆజ్ఞాపించెను. మార్గరెట్ హృదయమందుండిన ద్రోహ తలంపులు ఇంకనూ మారలేదు. ఆమె ఆ గంపను తీసుకుని తిన్నగా మేరీ ఇంటికి వెళ్ళెను. ఆ సమయంలో పోలీసు వారు మేరీని, జేమ్స్ను దేశ బహిష్కరణ చేయుటకు సిద్ధపడుచుండిరి. ఇదిగో నీవిచ్చిన బహుమానము. నీ వంటి దొంగల యొద్ద నుండి పొందిన బహుమానమును ఉంచుకొనుటకు యజమానురాలికిని ఆమె కుమార్తెకును ఇష్టం లేదంట అని అబద్ధపు మాటలను పలికెను. మేరీ, రామ్మా, మనము ఈ దేశము నుండి వెళ్ళుటకు ముందు మనలను మరణము నుండి కాపాడిన ప్రభువుని స్తుతించెదము. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మును విడవక మాతో కూడా నుండి మమ్మును సంరక్షించుచున్నందుకై నీకు స్తోత్రము. మరణశిక్ష నుండి మేరీని అద్భుతంగా తప్పించినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. రాకపోకల యందు తోడయుండి మమ్ములను పరామర్శించు పరమతండ్రి, ఇప్పుడు మేము ఈ ప్రాంతము నుండి బయలుదేరుచున్నాము. క్రొత్త ప్రాంతములో నీ కృపచేత మమ్మును ఆదరించుము. మరలా మేమిద్దరమును కలిసియుండుటకు అవకాశమిచ్చునందుకై నిన్ను స్తుతించి ఇంతటితో ఈ ప్రార్థనను ముగించుచున్నాను. ఆంటోనీ యజమానుని యొక్క కుమారుడు. జేమ్స్, నిన్ను దేశ బహిష్కరణ చేసిన సంగతి విని ఆవేదన చెందాను. నీ వృద్ధాప్యంలో అలవాటైనటువంటి ఈ స్థలమును విడిచి వెళ్ళుట బాధాకరముగా ఉంది. అయినను ప్రభువు నిన్ను ఆశీర్వదించి నడిపించునుగాక. అవును, ఆయన ఏలుబడి క్రిందనున్న ఈ భూమి మీద ఎక్కడైనా చిన్న స్థలమును మా కొరకు
ఆయన సిద్ధము చేసియే ఉంటాడు. మీ సమస్తమును జప్తు చేసినట్లుగా విన్నాను. మార్చుకొనుటకు మీకు బట్టలు తీసుకొనుటకు కూడా అనుమతించలేదని విన్నాను. అడవి పువ్వులకు మహిమను ధరింపచేయువాడు మాకును బట్టలను ధరింపచేయును. దారి ఖర్చులకు మీ వద్ద డబ్బు ఉన్నదా? లేదు. అయితే మంచి మనస్సాక్షి వెండి బంగారముల కన్నా శ్రేష్టమైనది గదా. ఈ పూల గంప తప్ప వేరేమీ మీ వద్ద లేవా? ఎందుకు లేవు? ఈ చేతులు చాలవా? దేవుని దీవులను బట్టి కొన్ని వేల గంపలను అల్లగలను. నేను సోమరుగా నుండకూడదని నా తండ్రి నాకు నేర్పించిన కళ ఇది. ఇదే నా గొప్ప సొత్తు. మంచి మనస్సాక్షి, ఆరోగ్యము, యథార్థమైన వృత్తి, ఇదే మానవుడు ఆశించి పొందవలసిన ధనమని నా తండ్రి తరచుగా చెప్పేవాడు. నీవు చెప్పినదంతా మంచిదే. చేతి వృత్తి నేర్చుకొనిన వారు ఎక్కడైనా బ్రతకగలరు. అంతేకాదు, నీకు తోటమాలి పని కూడా వచ్చు. అయినను ఈ డబ్బు సంచిని నీ దగ్గర ఉంచుకో. ఈ డబ్బు నాకు వద్దు. ఇది యజమానునికి చెందినది. కాదు, కట్టెల తాలూకా డబ్బును నేను ఆయనకు ఎప్పుడో ఇచ్చివేసి తిని. ఇదంతా నా డబ్బే. నీకు సహాయపడుటకు ఈ డబ్బుని నీ యొద్ద ఉంచు. ఇది నాదే. యేసు ప్రభువే నీకు దీనిని ఇచ్చుచున్నట్లుగా తలంచి తీసుకో. అలాగైతే తీసుకుంటానండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. మేరీ, చూశావా, మనము బయలుదేరుటకు ముందే మన ప్రభువు మనకు అవసరమైన సహాయము పంపుచున్నాడు. వారు మాటలాడుచుండగా నేను ఆలకించదనని వాగ్దానం చేసిన దేవా, నీకు స్తోత్రము. ఇప్పుడు మేము నీ మీద పూర్ణ విశ్వాసముతో సాగిపోవుచున్నాము. నా స్నేహితుడా, వెళ్ళిరా. మీరు నిరపరాధులు. సత్యము ఒక రోజున బయటకు వచ్చును. Mm-hmm.